భావితరాల అభ్యున్నతికి బాటలు వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన 3వ విడత హరితహార కార్యక్రమంలో భాగంగా మేడ్చల్ జిల్లా గట్కేసర మండల కేంద్రంలోని గురుకుల పాఠశాల ఆవరణలో ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి చేతుల మీదుగా మొక్కలు నాటారు. మేడ్చల్ మండల కేంద్రంలోని 3వ విడత హరితహార కార్యక్రమంలో భాగంగా గురుకుల పాఠశాలలో ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కలు పెట్టడమే కాకుండా దానిని సంరక్షించవలసిన బాధ్యత తీసుకోవాలని, అలా తీసుకున్నప్పుడే ఈ కార్యక్రమం విజయవంతం అవుతుందని ఆయన తెలిపారు. ఇప్పుడు మనం నాటే మొక్కలు భవిష్యత్ తరాలకు ఉపయోగపడతాయని, అందరూ సమిష్టిగా కృషి చేసి ఈ హరితహార కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బండారు శ్రీనివాస్ గౌడ్, జెడ్పీటీసీ మందా సంజీవ్ రెడ్డి, సర్పంచ్ అబ్బసాని యాదగిరి యాదవ్, ఎంపీటీసీలు, అధికారులు, ఉపాధ్యాయులు, స్కూల్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. డిపార్ట్మెంట్ సంబంధించి ప్రభుత్వ పాఠశాలలో, ప్రైవేట్ పాఠశాలలో, కాలేజీలో కానీ ఎక్కడే కానీ పెద్ద ఎత్తున చెట్లు పెట్టాలని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే కార్యక్రమంలో భాగంగా మరి మేడ్చల్ శాసనసభ నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకున్నాం. అందులో గట్కేసర్ మండలంలో అన్ని విద్యాలయాల్లో చెట్లు పెట్టేదానికి ఎండిఓ గారు ఎంపీపీ జడ్పీటీసీ పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు గురుకుల పాఠశాలలో సుమారు 11 మంది క్రమాన్ని జయప్రదం చేయాలని నిర్ణయించుకుని, మరి ప్రకృతి మనం కాపాడుకోవాలంటే చెట్ల సంపద లేని మేము సాధించలేము. అందుకోసమే మన భూభాగంలో 33% చెట్లు ఉండవలసిన అవసరం ఉన్నప్పటికీ మరి ఉమ్మడి రాష్ట్రంలో చెట్ల సంపద అంతా పోయింది. అందుకోసమే గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని